చెన్నైని ఉతికారేసిన శ్రేయస్ అయ్యర్. ధోని లేకపోవడం వల్ల ఇలా అయిందని చెప్పి ఫ్యాన్స్, యాక్చువల్ న్యూట్రల్ ఫ్యాన్స్ ఏమంటారంటే ధోని ఉన్నా కూడా మ్యాచ్ పోయేదని అంటారు. ఎందుకంటే ఎంత బ్యాటింగ్ చేసినా కూడా పర్ఫార్మెన్స్ 210 కొట్టినా మ్యాచ్ పోతుంది, 120 కొట్టినా మ్యాచ్ పోతుంది. యాక్చువల్లీ మజా వచ్చింది మ్యాచ్. శ్రేయస్ అయ్యర్ 1 మ్యాన్ షో అనమాట. శ్రేయస్ అయ్యర్ ఓన్స్ ద చెపాక్ స్టేడియం, అంటే చెపాక్ స్టేడియంలో మళ్ళీ పరువు పోయిందనమాట చెన్నైది. సో ఓకే, మాట్లాడుకుందాం మనం దీని గురించి. అండ్ సంజు శాంసన్ ఫస్ట్ అవుట్ అయ్యిండు సెకండ్ ఓవర్లోనే పోయిండు. ఇక పోనీలని అనిపిస్తుంది. దాంతో పవర్ ప్లే మొత్తం సిఎస్కే కంట్రోల్లో ఉండే. అది బాగానే ఆడుతారు, ఈసారన్నా కంబ్యాక్ ఉంటుంది అనుకున్నా. యాక్చువల్లీ ఈ మ్యాచ్ పోతే ఇక దేవుడికే అన్నమాట, ఇక రాదనుకున్నా. నిజంగానే క్లైమాక్స్ మాట్లాడుకుందాం దాని గురించి మనం. ఇంకా ఆయుష్ అయితే అల్లాడించిన అనమాట. సీమ అయింది అనమాట. చేపక్ స్టేడియం ఓన్ చేసుకున్నాడు. అరే ఇక సూపర్ ఆడింది అనిపించింది. హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసిండు. సెకండ్ హాఫ్ సెంచరీ 8th ఓవర్లోనే కంప్లీట్ చేసిండు. అంతా బాగానే ఉంది. వీడికి పవర్ ప్లే కూడా చెన్నై కంట్రోల్లోనే ఉంది. అండ్ ఆయుష్మాన్ కూడా 50 చేసుకున్నారు. ఇక అయిపోయిందిలే, ఇక కష్టాలు పోయినాయి చెన్నై వాళ్ళది అనుకున్నా. తర్వాత క్యాచ్ డ్రాప్, అసలు వర్స్ట్ ఫీల్డింగ్ అనమాట పంజాబ్ది. క్యాచ్ డ్రాప్ కూడా జరిగింది. సర్లే అని చూస్తాను. ఇక గైక్వాడ్ అయితే యావరేజ్ ఇన్నింగ్స్ ఆడిండు, వెళ్ళిపోయిండు. అండ్ ఆయుష్ సెకండ్ క్యాచ్ డ్రాప్, మళ్ళీ ఆయుష్ మంది మళ్ళీ క్యాచ్ డ్రాప్. ఏం తినొచ్చింది ఏం తొక్కొచ్చిండే కానీ 2 సార్లు క్యాచ్ డ్రాప్ అయింది. సరే ఇక ఫీల్డింగ్ వాళ్ళు బాగాలే కదా, వీళ్ళకి ప్లస్ అని నేను అనుకున్నా. ఇక బొక్కల ఫీల్డింగ్ అనమాట పంజాబ్ది, పోయిండు అనుకున్నా. ఇక 73 మ్యాచ్ స్కోర్ కొట్టి మంచి రెస్పెక్ట్తో ఆయుష్ గారు అవుట్ అయిపోయారు అనమాట. సరే ఇక పోనీ నెక్స్ట్ సర్ఫరాజ్ కూడా అవుట్ అయ్యిండు, మళ్ళీ యావరేజ్ ఇన్నింగ్స్. ఇక శివన్ దుబే అయితే క్లైమాక్స్ మాస్ అనమాట, ఊర మాస్. యాక్చువల్లీ శివన్ దుబే గారిది ఒకటి ఉంటుంది నాకు. పోయినసారి ఇప్పుడు ఎలిమినేటర్లు అనుకుంటా, ఎగైనెస్ట్ ఆర్సీబీ ఏదో సంథింగ్ మంచి ప్రీషియస్ మ్యాచ్ అనమాట అది. ఆ 10 బాల్లో 20 కొట్టేది ఉంది, కొట్టకుండానే కొట్టారు. అప్పటి నుంచే నాకు శివన్ దుబే అంటే అంత కనిపించదు. కానీ మామూలు ఇన్నింగ్స్ కాదు, 210 మ్యాసివ్ స్కోర్ కొట్టి 210 టార్గెట్. అంటే చెన్నై మంచిగా ఆడింది, మంచి బ్యాటింగ్ వేసింది. ఇక్కడ వరకు అయితే బాగుంది చెన్నైది. కానీ ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిద్దో చెన్నైది ఏం లేదు. కానీ పంజాబ్ దానికన్నా మంచిగా ఆడింది అన్నమాట. అయ్యర్ గారు దిగిర్రు, ఉతికి ఆరేసిర్రు ఒక్కొక్క బౌలర్ని, మామూలు కాదు. అంటే నెక్స్ట్ ఇన్నింగ్స్ అనమాట. ఫస్ట్ అయితే 50 పార్ట్నర్షిప్ వితౌట్ ఎనీ వికెట్. ఇక్కడ అర్థమైపోతుంది సిఎస్కే బౌలింగ్ అంటే చాలా వీక్ ఉందన్నమాట. వికెట్ పడలేదు, 50 పార్ట్నర్షిప్ కూడా అయింది. యాక్చువల్లీ ఇప్పటికైనా వికెట్ పడాల్సింది. పవర్ ప్లే కూడా పంజాబ్ కంట్రోల్ ఉండే, చెన్నై కంట్రోల్ ఎలా ఉండే పంజాబ్ కంట్రోల్ కూడా అట్లే తీసుకున్నారనమాట. ఇక ప్రియాంశు ఫైనల్ అవుట్ అయిపోయిండు. ఇక ఆల్మోస్ట్ పవర్ ప్లే మొత్తం పంజాబ్ హ్యాండ్లో ఉంది. చెన్నై వాళ్ళు చేసేది ఏం లేకుండే. అండ్ ప్రభు సింగ్ అనేది రన్ అవుట్ అనమాట, అవసరం లేకుండే. ఎందుకంటే 210 టార్గెట్ మంచిగా ఉండే, కానీ నా రన్ అవుట్ అది వేస్ట్ అనిపించింది. స్టిల్ మంచి స్కోర్ అనమాట. యావరేజ్ ఇన్నింగ్స్ ఆడిపోయి మళ్ళీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇక రంగంలో దిగారు. ఇక తెలుసు కదా, మామూలు మాస్ కాదు, మ్యాసివ్ ఇన్నింగ్స్. శ్రేయస్ అయ్యర్ 50 అనమాట. ప్రతిసారి ఈయన కేకేఆర్ కప్ తీసుకురావడం, పంజాబ్ని ఫైనల్స్ తీసుకురావడం, శ్రేయస్ అయ్యర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువ అనమాట. నాకు పర్సనల్లీ చాలా ఇష్టం. అండ్ కెప్టెన్ క్లాస్ పర్ఫార్మెన్స్, 192 స్ట్రైక్ రేట్తో 50కి అవుట్ అనమాట. ఇది హాఫ్ సెంచరీ అనేది ఒక కర్జ్ అనమాట. మన కూడా క్లాస్ ఇన్ 52కే అవుట్ అయిపోయిండు. మళ్ళీ శ్రేయస్ అయ్యర్ కూడా జ్యూస్ టైం అని చెప్పి 50కే అవుట్ అయ్యింది అనమాట. హాఫ్ సెంచరీ కొట్టడం కర్జ్తో అవుట్ అయ్యి వెళ్ళిపోవడం. ఇక వదిరా కూడా మరో వికెట్. ఆయన వెళ్ళిపోయినప్పుడు ఈయన కూడా నేను కూడా వస్తానని చెప్పి ఈయన కూడా వెళ్ళిపోయిండు. ఇక స్ట్రాయినిస్ అయితే సైలెంట్గా వచ్చిండు. మ్యాచ్ చూడగానే దగ్గరికి వచ్చేసింది. బాల్ 2 రన్ ఉండే. ఇక ఆయన కూడా అవగొట్టేసి సైలెంట్గా చెన్నై వాళ్ళ ఇంటికి పంపించారు. అండ్ నెక్స్ట్ రేపు మ్యాచ్ ఉంది. రేపటి మ్యాచ్ కూడా పోతే రేపు ఆఖరి రాగనమాట. రేపు కూడా పోతే ఇక అస్సామి. యాక్చువల్లీ ఎస్ఆర్హెచ్ కూడా అట్లే ఉండే, చెన్నైతో పాటు ఎస్ఆర్హెచ్ కూడా తోడుగుండే అనమాట. పోతుంది అనుకున్నా కానీ మొన్న మాస్ బ్యాటింగ్ అనమాట ఎస్ఆర్హెచ్. బౌలింగ్లో కూడా మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఇలాంటి కంబ్యాక్ చెన్నై రేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అగైన్స్ట్ ఆర్సీబీ. వీళ్ళ క్లాస్ మామూలుగా ఉండదు, మంచి ఎల్ క్లాస్కి మ్యాచ్ అనే రుద్దుతారు ఫ్యాన్స్. నాకు అంత ఎల్ క్లాస్ కనిపించదు. అయితే ఆర్సీబీ సైడ్ వన్ సైడ్ అయితే, లేకపోతే చెన్నై సైడ్ అయితే. మొన్నటిదాకా ఆల్మోస్ట్ లాస్ట్ సీజన్ దాకా చెన్నై 1 సైడ్ అయ్యేది. ఎల్ క్లాస్కి మ్యాచే కాదు, ఎల్ క్లాస్కి మ్యాచ్ అంటే ముంబై వర్సెస్ సిఎస్కే మ్యాచ్. కానీ లాస్ట్ 1 నుంచి చెన్నై పని అయిపోయింది, బౌలింగ్ పని కూడా అయిపోయింది. రేపు ఎల్ క్లాస్కి మ్యాచ్కి అయితే కాదు, కానీ ఆర్సీబీ చాలా స్ట్రాంగ్ ఉంది రేపు. మరి చెన్నై రేపటి కూడా గెలవకపోతే ఇక ఆఖరి రాగం పాడచ్చు. రేపు ఇంకో వీడియో చేద్దాం. ఇప్పటికైతే ఇది ఇంతే. ఇక చెన్నై ఫ్యాన్స్ మీకు ఏమనిపించింది కింద కావాలి. ఈ సీజన్ కూడా మీరు అండర్ గ్రౌండ్ పోతారా లేదా చూద్దాం. మేమైతే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ పోదాం అనుకున్నాం, కానీ లాస్ట్ మా నాయకుడు గెలిపించిన అనమాట. ఇక నెక్స్ట్ మ్యాచ్లో కలుద్దాం. రేపు చెన్నైకి మ్యాచ్ ఉంది, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. రెండిట్లో ఏ మ్యాచ్ గెలిస్తే చూద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ స్పోర్ట్స్ విత్ పండు. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై బై.